హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీ ముందు రావడానికి కారణం కౌసల్య ఎగ్జామ్. ఫస్టు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వినపడుతుందా నేను చెప్పేది? మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఓకేనా అండి? ఈరోజు మీ ముందు రావడానికి రీజన్ కౌసల్యం ఎగ్జామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాననమాట. ఏంటండి కౌసల్యం ఎగ్జామ్ అంటే ఏంటంటో చెప్పేచ్చేస్తాను. ఏంటండి అంటే కౌసల్యం ఎగ్జాము మీకు 1 వీక్ ముందు కానీ అలా మెసేజ్ వస్తదనమాట. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే ఏం భయపడమాకండి. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఏ టయానికి జరుగుతుందని తెలియడానికి మీకు ఈ మెసేజ్ అనేది వస్తుందనమాట. ఈ మెసేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు 2 డేస్ కానీ, 3 డేస్ ముందు కానీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రొఫైల్ అప్డేట్ ఎందుకు చేసుకుంటారు అంటే చెప్పనా? ఈ ప్రొఫైల్ అప్డేట్ ఎందుకంటే మీకు నచ్చిన క్వెషన్స్ అంటే మీకు వచ్చే క్వెషన్స్ అంటే మేము ఈ క్వెషన్‌కి అటెంప్ట్ చేయగలం. మాకు భయమేమీ లేదు అని అనుకునేటట్టుగా ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని ఆ కింద క్వెషన్ ఈ కంప్యూటర్ మనం ఏం పెట్టకపోతే అవే తీసేసుకుంటుంది. అలా కాదండి. మనం అక్కడ ఈ ఏమొచ్చు, ఏంటి అనేది మనం నచ్చినయి మనం కోర్స్ అనేది అక్కడ పెట్టుకోవటం అనమాట. అలా పెట్టుకున్న వెంటనే వాటి మీద క్వెషన్స్ అనేవి అడుగుతుందనమాట. అలా అడిగిన తర్వాత మనం తొందరగా వాటిని అటెంప్ట్ చేయడానికి తొందరగా మనం అంటే వెంటనే ఓహ్! ఈ క్వెషన్ నాకు తెలుసని టిక్ పెట్టేయడానికి అవకాశం ఉంటుందనమాట. అందుకే 3 డేస్ ముందు, 2 డేస్ ముందు మనం ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత మీకు డేట్ వస్తది కదండీ! ఎగ్జామ్ ఏ రోజు ఏంటనేది. ఆ రోజు వెళ్ళి 1 అవర్ అంటే ప్రొఫైల్ అప్డేట్ చేసుకోకపోతే 1 అవర్ ఎళ్ళాలి. లేదు నేను ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నానంటే 30 మినిట్స్ ముందే వెళ్ళిపోవాలి. వెళ్ళిన వెంటనే సచివాలయంలో మనం 3:00కి, 11:00కి ఎగ్జామ్ షెడ్యూల్ వస్తది కదా! అలా మనం 3:00కి ఓపెన్ చేసుకొని షెడ్యూల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం అంటే లొకేషన్ మనం క్లిక్ చేసుకోవాలి. లొకేషన్ దానికి పెట్టిన తర్వాత మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. చేసిన వెంటనే మనం ఎగ్జామ్ రాస్తాం. 45 మినిట్స్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అండి. 45 మినిట్స్ స్కిల్ టెస్ట్. తర్వాత 15 మినిట్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 45 మినిట్స్‌లో మనం అప్పుడు పెట్టుకున్న క్వెషన్ మీద మనకి అడుగుతారు. తర్వాత ఈ 15 మినిట్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఈ వీకెండ్‌లో ఏం చేస్తారు? అలాంటి క్వెషన్స్, మీ ఫ్రెండ్స్‌తో ఏం మాట్లాడతారు? ఎలాంటి క్వెషన్‌లు అడుగుతారు? ఇలాంటివి మీ లంచ్ టైంలో ఏం చేస్తారు? ఖాళీ దొరికితే ఏం చేస్తారు? ఇలాంటి క్వెషన్‌లు అనేది అడుగుతారు. మనం వాటికి సమాధానం రికార్డ్ చేసి సెండ్ చేయటం. ఇది ఎగ్జామ్ అనేది అయిపోయింది. కౌశల్య ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అయిపోయిందిలే ఎగ్జామ్ అనేది కూర్చోకూడదండి. తర్వాత 4 డేస్, 3 డేస్ తర్వాత మీకు మెసేజ్ వస్తది. మర్చిపోయానండి. మార్క్స్ అండి. మార్క్స్ కొంతమందికి ముందొస్తాయి. కొంతమందికి రావు. అలా అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి వచ్చేస్తాయి, ఎన్నొస్తాయి. ఇందులో పాసు, ఫెయిల్ అని కూడా ఉండదండి. దానికి ఎలాంటి టెన్షన్ పడకండి. ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు 3 డేస్, 4 డేస్ ఆ తర్వాత మీకు వస్తది మెసేజ్. మీరు ఇలా వచ్చినాయి, మీ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి మెసేజ్ వస్తది. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత కింద గూగుల్ మీట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసింటే ఆ 11-5 లోపు ఎప్పుడైనా మీ ఆ మీటింగ్‌లో అటెండ్ అవ్వాలి. వాళ్ళు రెజ్యూమ్ ఎలా అప్డేట్ చేయాలి అనే డౌట్లు మీరు అడిగితే వాళ్ళు క్లారిఫై చేస్తారు. అదయిపోయింది. లేదు అంటే నేను చెప్పేస్తా రెజ్యూమ్ ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీరు గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ తీసుకుంటారు కదండీ! ఆ డిగ్రీలో మీరు డిగ్రీ చదివారనుకో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేయాలి. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీరు ఏం కోర్స్ నేర్చుకున్నారు? ఎంఎస్ ఆఫీస్, జావా, సి ప్రోగ్రామ్ ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదండీ! మీరేం నేర్చుకున్నారనేది దానికి సర్టిఫికేట్ మీరు యాడ్ చేయాలి. ఏ సంవత్సరంలో నేర్చుకున్నారు? ఏ డేట్‌లో నేర్చుకున్నారనేది మనం క్లిక్ చేయాలి. అది సెకండ్. థర్డ్ వచ్చేసి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ మీరు డిగ్రీలో ఏదో ఒకటి చేస్తా ఉంటారు. డిగ్రీలో అన్నాక ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారు. బీటెక్ అయినా, డిగ్రీ అయినా ఏదో ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేసే ఉంటారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీరు యాడ్ చేయాలి. అక్కడ యాడ్ చేసి మీరు సర్టిఫికేట్ అనేది దానికి అప్లోడ్ చేయాలనమాట. ఆ ప్రాజెక్ట్ కూడా ఏ టైంలో చేశారనేది కూడా పెట్టాలి. ఏ సంవత్సరంలో చేశారు ఆ పిక్ అనేది అప్లోడ్ చేయాలి. ఇది అండి ప్రాజెక్టు, కోర్సు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. ఈ 3 అనేది అప్లోడ్ చేయాలి. ఇది రెజ్యూమ్ అప్డేట్ చేసుకునే ప్రాసెస్.
తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత డౌన్‌లోడ్ రెజ్యూమ్ అని ఉంటది. దాన్ని డౌన్‌లోడ్ చేస్తే మీకు రెజ్యూమ్ అనేది ఉంటదనమాట. రెజ్యూమ్ మనం ఏవైతే ఇప్పుడు అన్నీ చేసామో ఇంకా కొన్ని ఉంటాయి. డిస్క్రిప్షన్ అయన్నీ మనం రాయాలి. అయన్నీ అయిపోయిన తర్వాత 3 ఇంకా ఇట్లా రెజ్యూమ్ అనేది వచ్చేస్తది. ఇది రెజ్యూమ్ చేసుకునే పద్ధతి. అంటే ప్రాసెస్ ఇది. తర్వాత రెజ్యూమ్ అయిపోయింది. అదే జాబ్స్ వచ్చేస్తాయి అని కూడా కాదు. ఈ రెజ్యూమ్ అయిన తర్వాత కొన్ని 1 మంత్ ఇలా జరుగుతది. ఆ తర్వాత మీకెవరైనా ఈ ప్రొఫైల్, ఈ రెజ్యూమ్ నచ్చిందంటే వాళ్ళు మీతో మీట్ అవుతారు. దీనికి 1 మంత్ అలా పడుతది. తర్వాత కోర్స్ నేర్చుకోవాలి. అదంతా మార్చ్‌లోనండి. ఇది రెజ్యూమ్ చేసుకునే ప్రాసెస్. ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా వచ్చినా గానీ కింద కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ చదివి మీకు రిప్లై ఇస్తాను. ఓకేనండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి సంధ్య రాజబోయిన 19వి. గుర్తుపెట్టుకోండండి. లైక్ చేయండి. ఈ ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేసినా కానీ మరిన్ని వీడియోస్‌కి ఛాన్స్ ఉంటది. గుర్తుపెట్టుకోండండి. సంధ్య రాజబోయిన 19వి. ఓకేనండి. ఏమన్నా డౌట్‌లొస్తే కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి. బాయ్. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే. బాయ్.